మన ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకొనెను, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయను అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్మ అర్ధరాత్రులు లేసి ప్రార్థన చేసి వేయి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించి వెంటనే స్టడీస్ పెట్టిన చూడండి. ఇక్కడ అవునండి, దేవుడు ఇక్కడ మరి మనం ప్రతిరోజు కూడా ప్రార్థనలు చేస్తున్నాము. ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రులు ప్రార్థన చేస్తున్నాము, ఇంకా స్తుతియాగం చేస్తున్నాము, ఇంకా బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తాను అన్నమాట. ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాము, ఈ విధంగా చేస్తున్నాము. మళ్ళీ ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. నేనైతే మరి 10 సంవత్సరాలు బట్టి మరి రాత్రిపూట కూడా ఉపవాసం ఉంటానండి, భోజనం చేయకుండా. ఎందుకంటే వాగ్దానం ఇవ్వాలని అనమాట. ఎందుకంటే కన్న వాటిని విన్న వాటిని అందరికీ మరి తెలియచేయమన్నారు అన్నమాట. పర్లాలు సమీపించి ఉన్నది, మారుమనసు పొందమని అందరికీ ప్రకటించమని మరి మత్తయి 10 ద్వారా 3 సార్లు మాట్లాడారు, 2 స్వరం ద్వారా. ఇంకా షారో అని 3 సార్లు మాట్లాడారు, 2 స్వరం ద్వారా. ఆ విధంగా మరి కొంత విస్తారమైన కోసేరు కొద్దిపోయిందని చెప్పేసి మాట్లాడారు, సేవ చేయమని. అందుకని ప్రభు నాకు వాగ్దానం ఇస్తాను అందరూ చెప్తాను కదా అన్నప్పుడు ప్రభు వారు మరి ప్రతిదినం కూడా వాగ్దానం ఇస్తారనమాట. మరి ఉపవాసం ప్రార్థన ఇస్తున్నారనమాట. అందుకని నేను రాత్రిపూట మరి భోజనం చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అనమాట. ఈ విధంగా మరి దేవుడు మరి ప్రతిదినం కూడా నూతనమైన వాగ్దానం ఇస్తూ నూతనంగా బలపరుస్తున్నారు అనమాట. ఈరోజు కూడా మరి దేవుడు మరి ఈ వాగ్దానం చేయమంటే మనం కుడివైపునకు ఎడమవైపుకు వ్యాపిస్తామంటున్నారు. మరి నీ సొంతం అన్ని జనుల దేశం స్వాధీనపరుచుకుని అంటున్నారు, పాడైన పట్టణంలో నివాస స్థలంగా చేయను అని అంటున్నారు అన్నమాట. ఇంకా నీ గుడారపు మరి యెహోవా సెలవు ఇచ్చినారు. ఏమనంటే నీ గుడారపు స్థలములను విశాలపరచమంటున్నారు, నీ నివాస స్థలములను తెరల్లో నిరాటంకంగా సాగనిమ్మంటున్నారు, నీ తాళ్లను పొడుగు చేయమంటున్నారు, నీ మీకులను దిగొట్టమంటున్నారు. భయపడకము, నీవు సిగ్గుపడక్కర్లేదు అంటున్నారు. అవమానమును తలంచుకోమంటున్నారు, నీవు లజ్జపడక్కర్లేదు అంటున్నారు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చితూ ఉంటున్నారు, నీవు ఏదో నిందను ఇక మీదకి జ్ఞాపకం చేసుకుని అంటున్నారు. మనం నేను సృష్టించిన వాడు నీకు దేవుడై ఉన్నాడు అంటున్నారు. సైనిక అధిపతి ఆయనకు పేరు అంటున్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు అంటున్నారు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు అంటున్నారు అన్నమాట. నీ దేవుడు నీ మాట అని ఈ మాట సెలవిస్తున్నాడు అనమాట. విడబడి దుర్గాకాంతురాలైన భార్య అయిన పురుషుడు రప్పించినట్లయిన మరి ధృవీకరింపబడిన యవ్వనపు భార్య అయిన పురుషుడు రప్పించినట్లయిన యెహోవా నిన్ను పిలుచుచున్నాడు అంటున్నారు అనమాట. మరి 40వ రోజున మరి ఉపవాస ప్రార్థనలో ఇంద్ర అన్న పేరు పెట్టి పిలిచి నేను తోడైన భయపడకని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాయించారు. ఇంకా నన్ను పేరు పెట్టి పిలిచి నన్ను సొత్తు అని చెప్పేసి భయపడకని చెప్పేసి మోచించుకున్నా అని చెప్పేసి మాట్లాడారు. 100వ రోజున ఈ విధంగా మరి దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు సజీవుడు అనమాట. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించాను అంటున్నారు. గొప్ప వాచలతో నేను సమకూరుస్తాను అంటున్నారు. మా ఉద్యోగం కలిగే నిమిషం మాత్రం నీకు విముఖుడినైతున్నారు, నిత్యమైన కృపతో నీకు వాచలం చూపుతాను అంటున్నారు. నీవు మోచుకుడు యెహోవా సెలవిచ్చినాను అంటున్నారు అనమాట. నీ మీద కోపంగా ఉన్నాను, నిన్ను గద్దింపననియు నేను ఒట్టి పెట్టుకుని ఉన్నాను అంటున్నారు. పర్వతములు తొలిగిపోయిన మెట్టతో త్వరలను నా కృపని నేను విడిచిపోదంటున్నారు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదంటున్నారు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చినారు అంటున్నారు. ప్రయాసపడి గాలివన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడలను కడతానంటున్నారు. నీలములతో నీ పునాదులను వేయదును అంటున్నారు. మాణిక్య మణులతో నీ కోటగుమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మలను కడతానంటున్నారు. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును అంటున్నారు. నీ పిల్లలందరూ యెహోవా చేత మరి ఉపదేశం నొందుదురు అంటున్నారు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అంటున్నారు. నీవు నీతి గల దానివి స్థాపింపబడదు అంటున్నారు. నీవు భయపడక్కర్లేదు అంటున్నారు. బాధించేవారు నీకు దూరంగా ఉండును అంటున్నారు. భీతి నీకు దూరంగా ఉండును అంటున్నారు. అది నీ దగ్గర రానే రాదంటున్నారు అన్నమాట. నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును వద్దలేదు అంటున్నారు. న్యాయమనసులో నీకు ఆ దోషారోపణ చేయ ప్రతి వారికి నీవు నేరస్థాపన చేసేదవు అంటున్నారు అన్నమాట. యెహోవా యొక్క సేవకుల నీతి నా వల్ల కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవా దేవుడు మాట్లాడుతున్నారండి. కాబట్టి దేవుడు మన పక్షంలో మనకు విరోధి చెప్పండి. మనం కుడివైపున ఎక్కడ వ్యాపిస్తామంటున్నారు. మనం సంతానం అన్ని దేశములను స్వాధీనపరుచుకుని అంటున్నారు. పాడైన పట్టణాలను నివాస స్థలంగా చేస్తామని చెప్పేసి దేవుడు
ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ దినం వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని ఇంత మంచి గొప్ప వాగ్దానం ఇచ్చినందుకు దేవునికి చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా అన్నతర సరస్వతి మందిర ఘనమైన నామని స్థుతిస్తున్నా తండ్రి. ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నియమం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డ ఆశలు తెచ్చింది అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చించండి. వీళ్ళు మంచి జరిగి దేశాలు దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదివాసీ వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనలతో ఓదర్శిన వారు లేకపోతే రక్షణ తెచ్చండి. మిత్రులు రాని మీరు ఇచ్చండి. మీద సత్యపండ చెప్పమని ఉండే భాగం తెచ్చమని మా ప్రభు పీడక్షణ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.